పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇతర హీరోల అభిమాన సంఘాల నాయకులందరినీ పిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అన్నారు. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘ భవనంలో పవనిజం యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలకు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి 4 పేదలకు వైద్యం నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. అదేవిధంగా ఉత్తమ ఫ్యాన్స్కు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోట భోగయ్య, వేగేసిన కనకరాజు సూరి, రంగసాయి, బర్రె జయరాజ్, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, పట్టణ అధ్యక్షులు అజయ్ వర్మ, ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు చౌదరి, పట్టణ అధ్యక్షులు పడమటి సోమేశ్వరరావు, మహేష్ బాబు ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు సుబ్బరాజు, గుంటి ప్రభు, షేక్ కాసిం, పవనిజం యూత్ ఫోర్స్ అధ్యక్షులు యార్లగడ్డ రమేష్ నాయుడు, వీరితో పాటు వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరికీ కూడా పూర్తిగా నిజమైన గొప్పతనాన్ని పొలిటికల్ గా మేమందరం కూడా ఎవరైనా సరే అంగీకరిస్తారు. వాళ్ళకి నిర్ణయించడానికి ఎవరికి కూడా కుమారం మతమా ఎటువంటి ఉండేవారు. వాళ్ళని అభిమానించి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుషులు, వాళ్ళ సొంతం, వాళ్ళ కుటుంబాలు ఉంటారు. ఎలా ప్రభుత్వమైన అభిమానులు అందరినీ కూడా ఆయన నా కుటుంబం అనుకుంటాడు. నేను అభిమానుల కోసం, ఆ అభిమానుల యొక్క కుటుంబాల కోసం అందరూ కలిసిమెలిసి ఉన్న ఈ సమాజం కోసం జీవించాలి, ఏదో చేయాలి, తప్పు చేయాలని తప్పుపడుతూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక చేతువాలని ఆదర్శిస్తున్నాడు. ఆయనకి పెద్దగా ఆస్తులు లేవు. పెద్దగా ఆస్తులు సంపాదించాలి, కోట్లు అందరికీ మళ్ళీ వేలాది ఎకరాలు సింపుల్. ఎక్కడికన్నా అన్యాయం జరిగితే కనుక దానికి ఎదురొచ్చి పోరాడి మనం ఈ మధ్యలో చూసాం. మనం ఉదాహరణకి ఎక్కడ పుల్లూరు, అక్కడ చుట్టుపక్కల ఊరు పట్టుకుపోయే భూమిని ప్రభుత్వం అన్యాయంగా తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి హెచ్చరించి ప్రభుత్వమే వెనక్కి తగ్గేటట్టుగా తన స్థలాన్ని చూపించాడు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, ఎక్కడో ఒక ఆయన. కానీ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్. అలాగే ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ప్రభాస్. అలాగే మరి బాలకృష్ణ కూడా ఎక్కడ ఉన్నాడు, అలాగే మహేష్ బాబు కూడా ఎక్కడ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి వాళ్ళ అభిమానులైన వాళ్ళ ప్రజలను అందరికీ కూడా మనం చేయించారు. ఇది గొప్ప సాంప్రదాయం. ఆయనే కాదు, ఆయన అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆలోచించడం మన గమనాలు. అలాగే మొత్తం అందరూ ఫ్యాన్స్ సదస్సులను కూర్చోబెట్టి నేను కాదు మనం తన ఒక విధానం కూడా జరుగుతుంది. ఈ అందరికీ కూడా నేను ప్రభుత్వం అభినందనలు తెలుపుతున్నాను. మరి అలాగే ఈరోజు నర్సాపూర్ నుంచి సత్యబాబు ఇతనికి అందరూ తక్కువ వరకు చాలా వేసి ఒక పాప జన్మించడం నాకు చాలా ఖర్చు అవుతుంది. ఈ రోజు ఘనతాన్ని మీ ఫ్యాన్స్ అర్థం చేయడం నేను చాలా గమనిస్తున్నాను. అలాగే నా తరఫు కూడా ఎక్కువ 5 రూపాయలు ఈరోజు రావాలి, ప్రతి ఒక్కరికి అక్కడ పనిచేయాలి అంటే సేవ లక్ష్యంగా పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలను అందరూ కూడా పనిపుచ్చుకొని వారి యొక్క మార్గంలో ప్రతి ఒక్కరు నడిచినట్టయితే మనందరూ కూడా సమాజం కూడా ముందుకెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వివాహం పట్టణం వివాహం నియోజకంలో కాపుడు కుటుంబం అటువంటి కుటుంబంలో అటువంటి సామాజిక వివాహం నియోజకంలో మరి చెప్పే కోరుకునే నాకు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రధాన టికెట్ ఇవ్వడానికి నేను భావిస్తున్నాను.
కార్యక్రమం